ఓం సాయిరామ్. సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య రెండూ ఒకే రోజు రాబోతున్నాయి. ఏ రాసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణం తర్వాత ఏ దానాలు చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 21, 2025న సంభవించే పాక్షిక సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య ఒకే రోజున రావడం చాలా విశిష్టమైనది. సూర్యగ్రహణం అమావాస్య రోజునే వస్తుంది, కానీ ఈసారి ఇది మహాలయ అమావాస్యతో కలిసి రావడం వల్ల పూర్వీకులకు పిండ ప్రదానాలు, పూజలు చేయడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ దక్షిణ పసిఫిక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు అంటార్కిటికా వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య కలయిక. ఒకే నెలలో చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం రావడం చాలా అరుదైన సంఘటన. రెండు గ్రహణాలు రావడంతో పాటు ఈ సూర్యగ్రహణం మహాలయ అమావాస్య రోజున రావడంతో ఇది ఖగోళపరంగా మరియు జ్యోతిష్యపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మహాలయ అమావాస్య విశిష్టత. పూర్వీకులకు సమర్పణ. పితృపక్షం ఈ అమావాస్యతో ముగుస్తుంది. ఈ సమయంలో పూర్వీకుల ఆత్మలకు పితృకార్యాలు చేయడం అత్యంత ముఖ్యమైనది. విశేషమైన పవిత్రత. సూర్యగ్రహణం వంటి ఖగోళ సంఘటనతో కలిసి రావడం ఈ రోజుకు మరింత విశిష్టతను తెస్తుంది. శ్రాద్ధ కర్మలకు ప్రాముఖ్యత. ఈ రోజున శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేస్తే పూర్వీకుల ఆత్మలు ప్రసన్నమవుతాయని నమ్మకం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వేర్వేరు నెలల్లో వస్తుంటాయి, కానీ ఈసారి మాత్రం ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడంతో వాటి ప్రభావం అధికంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాదిలో రెండో పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 తేదీన రాబోతుంది. కాగా ఈ గ్రహణం ఎఫెక్ట్ భారతదేశంలో ఉండదు, అందువల్ల మన దేశంలో సూతక కాలం వర్తించదు అన్నమాట. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా కప్పేయడంతో సూర్యకాంతి కొంతమేర తగ్గిపోతుంది. కాగా ఈ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 10:59 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22వ తేదీ తెల్లవారుజామున 3:23 గంటల వరకు కొనసాగనుంది. ఇది ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అని చెప్పాలి. ఇక 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోని అతి పెద్దది అని చెప్పాలి. ఆ తర్వాత 2114వ ఏడాదిలో ఇలాంటి గ్రహణం సంభవించే అవకాశం ఉంది. అయితే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు కళ్ళకు హానికరం కాబట్టి ఈ గ్రహణాన్ని నేరుగా చూడొద్దని నిపుణులు పేర్కొంటున్నారు. టెలిస్కోపులు, బైనాక్యులర్లు లేదా ఆప్టికల్ పరికరాల సహాయంతో చూడాలని సూచిస్తున్నారు. అయితే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిదని పెద్దలు తెలియజేస్తున్నారు. సాధారణంగా సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం స్టార్ట్ అవుతుంది, కానీ ఇది గ్రహణం కనిపించే ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి భారత్లో ఈ సూర్యగ్రహణం కనిపించకపోవడంతో సూతక కాలం కూడా వర్తించదు. అయితే ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా 4 రాశులపై ఉంది. మిథునం, కన్యా రాశి, ధనుస్సు రాశి, మీన రాశులపై దీని ఎఫెక్ట్ ఉండనుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు, ఈ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం వేళ మంత్రాలను పఠించడం, అనంతరం మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడి స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోతుంది. గ్రహణం రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ సందర్భంగా గ్రహణం తర్వాత ఏ రాశివారు ఎలాంటి పనులు చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. లైక్ అనేది ఛానల్ ముందుకు వెళ్ళడానికి చాలా సహాయపడుతుంది. మేషరాశి వారు సూర్యగ్రహణం తర్వాత 7 రకాల ధాన్యాలు, బెల్లం దానం చేయాలి. అదేవిధంగా ఏదైనా దేవాలయం దగ్గర పేదలకు ఎర్రని దుస్తులు, పప్పులు, ఎర్రని వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. వృషభ రాశి వారు సూర్యగ్రహణం తర్వాత తెల్లని వస్త్రాలు, కర్పూరం, పాల పదార్థాలు, బియ్యం, పంచదారతో పాటు తెల్లని వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మిథున రాశి వారు సూర్యగ్రహణం తర్వాత ఆకుపచ్చని కూరగాయలు, పచ్చని రంగులో ఉండే దుస్తులు, వస్తువులను దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల గ్రహణ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్కాటక రాశి వారు సూర్యగ్రహణం తర్వాత తెల్లని వస్త్రాలు, పంచదార, బియ్యం, పాల పదార్థాలతో తయారు చేసిన మిఠాయిలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు సూర్యగ్రహణం తర్వాత గోధుమ పిండి, రాగి నాణ్యాలు, పండ్లు లేదా బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు గ్రహణ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కన్యారాశి వారు సూర్యగ్రహణం తర్వాత గోమాతకు పచ్చి కూరగాయలు తినిపించాలి. అలాగే పేదలకు ఆహారం, నీరు వంటి వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. తులారాశి వారు సూర్యగ్రహణం తర్వాత విద్యార్థులకు పూజకు సంబంధించిన పుస్తకాలు, పూజా సామగ్రి, ధూపం, దీపాలు తదితర వాటిని దానం చేయాలి. వృశ్చిక రాశి వారు సూర్యగ్రహణం తర్వాత పసుపు పదార్థాలు, పసుపు, చందనం, పసుపు రంగు బట్టలు, చెరుకు రసం, ఇంకా పసుపు రంగులో ఉండే వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధనస్సు రాశి వారు సూర్యగ్రహణం తర్వాత శనగలు, కుంకుమ పువ్వు, మినప్పప్పు తదితర వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు గ్రహణ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. మకర రాశి వారు సూర్యగ్రహణం తర్వాత నువ్వులు, పండ్లు, ఆవాలు, బట్టలు, దువ్వెన వంటి వస్తువులను పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సూర్యగ్రహణ ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుంభరాశి వారు సూర్యగ్రహణం తర్వాత పిండి, సుగంధ ద్రవ్యాలు, పాలు, ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన పుస్తకాలు వంటి వాటిని దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు శని దోషం, గ్రహణ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. మీనరాశి వారు సూర్యగ్రహణం తర్వాత పండ్లు, శనగలను దానం చేయాలి. అలాగే చీమలకు బెల్లం, పిండిని కలిపి పెట్టాలి. పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు బట్టలు, ఇతర వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోయి మీ సంపద పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.